రీసెంట్‌గా జాపిల్లి గారు వేసుకున్న ఈ బ్లౌజ్‌ని రీక్రియేట్ చేశాము. నాకు చాలా మెసేజెస్ అండ్ డీఎమ్స్ వచ్చాయి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీటిలో ఉండే చిన్న చిన్న మైనర్ కూడా నేను వీడియో అయితే చేశాను. వెల్కమ్ బ్యాక్ టు సింధు డిజైనర్ స్టూడియో. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం పదండి. మనం ముందుగా ఈ లైనింగ్ అయితే వాష్ చేసేసి నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. షింక్ చేసేసి. ఐరన్ చేశాక మార్కింగ్ చేస్తున్నాం. బ్లౌజ్ లెంత్, షోల్డర్ అండ్ అప్పర్ చెస్ట్ అండ్ చెస్ట్, వేస్ట్ మార్కింగ్ అయితే చేసేసాము. మనకి ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ హెల్ప్ తోనే ఆ డాటు, ఆర్మ్ హోల్ డాట్ చూసుకొని ప్రిన్సెస్ ను కూడా మనం ప్రిన్సెస్ ని కూడా తీస్తామన్నమాట. ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ కటింగ్ అనేది నార్మల్ ప్రిన్సెస్ కట్ ఎలా అయితే కట్ చేస్తారో మీరు అలా కట్ చేసేసుకోండి. ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. సో మీరు ఇలానే చేయండి, అలానే చేయండి అని నేను చెప్పను. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కటింగ్ ని ఫాలో అవుతారు. ఓకేనా? సో ఈ ప్రిన్సెస్ ని కూడా మీరు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా మీరు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నెక్ డీప్ ఫర్ సపోజ్ మాకు ఇక్కడ కస్టమర్ ఇచ్చింది 7.5 ఫ్రంట్. సో మేము 7 తీసుకున్నాం. మీకు తెలుసు కదా స్టిచ్చింగ్ అయ్యేసరికి అది కొంచెం స్ట్రెచ్ అవుతుంది. అందులో ఇలాంటి ప్యాటర్న్స్ ఉండే బ్లౌజెస్ కి ఖచ్చితంగా మనం ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువగానే తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. ఇంకొకటి నేను మీకు ఇప్పుడు చెప్పినట్టుగా న్యూ బిగినర్స్ అయితే మీకు ఆ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఆ హెల్ప్తో మీరు మంచిగా కర్వ్స్ అనేది తిప్పేయగలరు. అందుకోసమే నేను ఈ టూల్ చూపిస్తూ చేస్తున్నాం అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే అవుతుండే కటింగ్ని మాత్రం కాన్సన్ట్రేషన్గా చూడండి. దెన్ ఆల్రెడీ మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇవి చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. దాని హెల్ప్తో మీరు కూడా ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి సైడ్ ప్రిన్సెస్ తీసేసాము, మిడిల్ కూడా ప్రిన్సెస్ ని కట్ చేసేసాము. కమింగ్ టు ద హ్యాండ్ పార్ట్. హ్యాండ్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకున్నాం. ఇది లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ ఫ్రంట్ లోనే మాక్సిమం ప్రిన్సెస్ కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని పక్కన పెట్టుకొని కమింగ్ టు ద మెయిన్ పీస్. ఇప్పుడు మనం మెయిన్ పీస్ మీద లైనింగ్ ని ప్లేస్ చేసి కట్ చేసేస్తున్నాం. పార్ట్ ఈస్ డన్. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూసేద్దామా? స్టిచ్చింగ్ కారీగర్కి హ్యాండ్ ఓవర్ చేశాను ఈ కటింగ్. సో నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ప్యాటర్న్ అసలు ఏంటి అని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని ఎలా చేయాలి అని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు చూస్తుంటే నేను తనకు కూడా చెప్తున్నాను ఆ 1.5 ఇంచ్ నెక్ రౌండ్ కి 1.5 ఇంచ్ అనేది పెట్టండి. అలా పెడితేనే మనం ఈ ప్యాటర్న్ చేసుకునే దానికి కంఫర్ట్ గా ఉంటుంది. మెయిన్ నెక్ లైన్ అండ్ సెకండ్ నెక్ లైన్ రెండు కట్ చేసి ఆ కట్ చేసిన పీస్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక ఇప్పుడు మనం ముందుగా పైపింగ్ అయితే రెడీ చేసేసుకుందాం. పైపింగ్ రెడీ చేసుకున్నాక లైనింగ్ పీస్ కి మెయిన్ పీస్ ని అటాచ్ చేసేసుకుందాం. లైనింగ్ అటాచ్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ లో మనం నెక్ కి పైపింగ్ అయితే ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాం. ఇది అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కాన్సన్ట్రేషన్ గా చూడండి. మీరు కూడా హెమ్మింగ్ పట్టీ అనేది ఇచ్చేసి బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకుంటూ చేస్తే బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ స్టార్టింగ్ లో స్టిచ్చింగ్ పార్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు వీల్ మార్క్ తో మార్క్ చేసుకున్నాం కదా నెక్ లైన్, అది కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ జాగ్రత్తగా పెట్టుకోమన్నా కదా, ఆ పీసెస్ ని తీసుకొని వచ్చి ఫ్యూజింగ్ పేపర్ మీద దాన్ని మార్కింగ్ చేసుకొని ఐరన్ చేస్తే అది స్టిక్ అవుతుంది. సో ఐరన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫ్యూజింగ్ లైనింగ్ కి అటాచ్ చేసి ఐరన్ చేసి స్టిక్ చేసాం కదా, దాన్ని తీసుకొచ్చి మనం స్టిచ్చింగ్ చేయాలి. అవుట్లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అవుట్లైన్ స్టిచ్చింగ్ చేసి అది ఒక ప్యాచ్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ నెక్ లైన్ ఫ్యూజింగ్ వేసి రెడీ చేసుకున్నాం కదా, అవి మెయిన్ పీస్ కి అటాచ్ చేసి పల్టీ చేసి అంటే రివర్స్ చేసి ఐరన్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఐరన్ చేస్తే మీకు అప్ అండ్ డౌన్ అని రావడం కానీ అసలు మీకు నీట్గా ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. మీరు ఈ స్టార్టింగ్ నుంచి చూస్తే కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐరన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాడాలి. అప్పుడే మనకి బ్లౌజెస్లో ఫినిషింగ్ అనేది వస్తుంది. దట్ టు ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఐరన్ అనేది కావాలి. మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెక్ లైన్కి మనం ఒక సైడే కాదు 2 సైడ్లు పైపింగ్ ఇస్తున్నాం. అది మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని దగ్గరలో లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో. సో వీలైనంత దగ్గరలో మీకు అర్థం కావడానికి నేను అక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. ఓకేనా?
ఇక్కడే కొంచెం మనకి ట్రికీ పార్ట్ ఉంది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ నెక్కి ఈ బీడ్స్ అనేది మామూలుగా రిఫరెన్స్ బ్లౌజ్లో అయితే వాళ్ళు నీడిల్ హెల్ప్తో స్టిచ్ చేశారు. కానీ మనకి అలా ఇస్తే మనం వేసుకున్న తర్వాత అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం నేను ఇక్కడ ఈ థ్రెడ్ని మనం ప్రిపేర్ చేసుకొని ఒక డోరీ లాగా ప్రిపేర్ చేసుకొని దానికి మనం ఆ బీడ్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఆ బీడ్స్ని ఇన్సర్ట్ చేయడం కూడా కొంచెం ట్రికీ పార్ట్. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ డోరీని సన్న ఒక థ్రెడ్ని అయితే కొంచెం ఎక్స్ట్రాగా స్టిచ్ చేసిన తర్వాత మనకు కొంచెము థ్రెడ్ మిగులుతుంది. ఆ థ్రెడ్ని ఉంచుకొని ఆ థ్రెడ్ హెల్ప్తో మీరు ఆ బీడ్స్ని ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత డోరీని మీకు హాఫ్ ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకొని అన్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ బీడ్స్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్లో మీకు ఎంతెంత డిస్టెన్స్ కావాలో అంతంత డిస్టెన్స్కి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత 1 by 1 ప్లేస్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ని ఫ్రంట్ నెక్ లైన్లో, బ్యాక్ నెక్ లైన్ అండ్ హ్యాండ్స్కి కావాల్సిన హ్యాండ్స్కి అంతా ఇదే ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యి బ్లౌజ్ని ప్రిపేర్ చేసేసుకోండి. హియర్ కమ్స్ టు ద ఫైనల్ అవుట్పుట్.